ఒకవేళ మీరు కూడా పాన్ కార్డ్ డ్యామేజ్ అయినా లేదా ప్రస్తుతం ఉన్న మీ పాన్ కార్డ్ పోయినా కానీ ఎటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఈ రీప్రింట్ అప్లికేషన్ రిక్వెస్ట్ మొత్తం కూడా ఆన్లైన్లోనే కంప్లీట్ చేయొచ్చు. సో పాన్ కార్డ్ కూడా డైరెక్ట్గా మనకి హోమ్ డెలివరీ వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫీస్ అండ్ కూపన్స్ యాప్. ఇండియాలో మనకి పాన్ కార్డ్ ప్రాసెస్ చేయడానికి రెండు గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఒకటి యూటీ ఐఐటిఎస్ఎల్ అండ్ సెకండ్ వన్ ఇంతకుముందు ఎన్ఎస్డిఎల్ అని ఉండేది. ప్రస్తుతం దీన్ని నేమ్ చేంజ్ చేశారు, ప్రోటీన్ అని. ఈ రెండు ఏజెన్సీస్ మాత్రమే పాన్ కార్డ్ ప్రొవైడ్ చేస్తాయి. అయితే మీ పాన్ కార్డ్ ఏ ఏజెన్సీ ప్రాసెస్ చేసిందో మీకు ఐడియా లేకపోతే కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ 2 స్టెప్స్ని ఫాలో అవ్వండి. స్టెప్ 1, గూగుల్లో ప్రోటీన్ అనే వెబ్సైట్ సెర్చ్ చేయండి. అప్పుడు మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో కిందకి స్క్రోల్ చేసినట్లయితే రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని కింద టెక్స్ట్లో హియర్ అనే టెక్స్ట్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక మీకు అప్లికేషన్ ఫామ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ని క్లిక్ చేసి సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఈ పేజ్లో మీకు పాన్ కార్డ్ ప్రోటీన్ నుంచి ప్రాసెస్ అయ్యి ఉంటే కనుక డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ పేమెంట్ పేజ్లోకి వెళ్ళి పేమెంట్ చేయాలి. ఒకవేళ ప్రోటీన్ నుంచి మీకు ప్రాసెస్ కాకపోతే కనుక అక్కడ మీకు యూటీఐఐటిఎస్ఎల్ నుంచి మీకు ప్రాసెస్ అయ్యింది, సో దాంట్లో నుంచి అప్లై చేసుకోండి అని టెక్స్ట్ క్లియర్గా చూపిస్తారు. సో ఇప్పుడు స్టెప్ 2 ఫాలో అవ్వాలి. అక్కడ ఉన్న క్లిక్ హియర్ టెక్స్ట్ని క్లిక్ చేసి అయినా సరే, లేదా గూగుల్లో యూటీఐఐటిఎస్ఎల్ అని వీళ్ళ వెబ్సైట్ని సెర్చ్ చేస్తే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఆ వెబ్సైట్లో కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే పాన్ కార్డ్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఈ పేజ్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ రీప్రింట్ పాన్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద మనకి రీప్రింట్ పాన్ కార్డ్ అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్లోకి రీడైరెక్ట్ అవుతాము. ఇక్కడ మనం పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఆ తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో మీ డీటెయిల్స్ చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకొని కింద క్యాప్చా కోడ్ ఉంటుంది. అక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఓటీపీ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓటీపీ మోడ్ అంటే మీకు ఓటీపీ ఓన్లీ మొబైల్కి రావాలా, లేకపోతే ఓన్లీ ఈమెయిల్కి పంపించమంటారా, లేదా రెండింటికి పంపించమంటారా అని ఆప్షన్ చూపిస్తుంది. మీ కన్వీనియంట్ని బట్టి మీరు అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీకు ఓటీపీ రిసీవ్ అయిన తర్వాత ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ నుండి పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి రీప్రింట్ అప్లికేషన్ రిక్వెస్ట్ రేజ్ చేసినందుకు గాను 50 రూపీస్ ఫీ తీసుకుంటారు. ఈ పేమెంట్ మనం ఎలాగైనా పేమెంట్ చేయొచ్చు. మీకు యూపీఐ పేమెంట్స్ అయినా చేయొచ్చు, లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, లేదా వ్యాలెట్స్లో నుంచి అయినా కూడా ఎలాగైనా పేమెంట్ చేయొచ్చు. సో వన్స్ ఇక్కడ పేమెంట్ సక్సెస్ అవ్వగానే పాన్ రీప్రింట్ అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ నెంబర్ తోటి మనం యూటీఐఐటిఎస్ఎల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం కరెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే కరెంట్ స్టేటస్ పేజ్లో మనకి కింద కన్సైన్మెంట్ నెంబర్తో పాటు ఎప్పుడు పాన్ కార్డు పోస్ట్ ఆఫీస్కి పంపించారనే క్లియర్ డేట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆ కన్సైన్మెంట్ నెంబర్ని కాపీ చేసుకొని మీరు ఇండియా పోస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకి కిందకి స్క్రోల్ చేస్తే మనకి కన్సైన్మెంట్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ కన్సైన్మెంట్ నెంబర్ ఎంటర్ చేసి కింద సెర్చ్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మీ కన్సైన్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. సో మీరు మీ పాన్ కార్డ్ కొరియర్ కరెంట్ స్టేటస్ చెక్ చేయాలనుకుంటే కనుక ఇలా ఇండియా పోస్ట్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడి నుంచి మీ కొరియర్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు పాన్ కార్డ్ అప్లై చేసిన వితిన్ 7 to 10 వర్కింగ్ డేస్ లోపు పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఏ అడ్రస్ అయితే అందులో ఫిల్ చేశారో ఆ అడ్రస్కి పోస్ట్ ఆఫీస్ నుంచి పంపిస్తారు. సో ఇలా సింపుల్గా మీరు పాన్ కార్డ్ రీప్రింట్ రిక్వెస్ట్ ఎటువంటి ఆఫీసెస్కి వెళ్లకుండా, ఎవరికి ఎక్స్ట్రా డబ్బులు పే చేయకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఒక 50 రూపాయలు పేమెంట్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.